గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపారు బీసీ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి సవిత విచారణకు ఆదేశించారు. ఈ ఘటనలో 17 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడ్డారు. దీంతో విద్యార్థుల్ని సమీపంలోని పీహెచ్సీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో పెదనందిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి కలెక్టర్ తమీం అన్సారియాతో పాటు పలువురు అధికారులు వెళ్లారు. అస్వస్థతకు గురైన విద్యార్థుల్ని పరామర్శించారు. బీసీ హాస్టల్ విద్యార్థుల అస్వస్థతపై మంత్రి సవిత ఆరా తీయగా ఎప్పటికప్పుడు విద్యార్థుల ఆరోగ్యంపై నివేదిక ఇవ్వాలని మంత్రి ఆదేశించారు. పెదనందిపాడు మండల్ అన్నపార బీసీ హాస్టల్ నుంచి పిల్లలు ఒక 18 పిల్లలు వారికి వామిటింగ్, అదేవిధంగా కొద్దిగా ఫీవర్ ఉంది అన్న కంప్లైంట్స్ మార్నింగ్ వచ్చింది. అందరు పిల్లల్ని కూడా ఇక్కడ పక్కన ఉన్న పిహెచ్సికి తరలించడం జరిగింది. సో దాంట్లో ఫీవర్, వామిటింగ్ అండ్ అదర్ మోషన్స్ ఉన్నాయి. ఈ 5 మెంబర్స్ మాత్రం వారికి ఫీవర్ 102 ఉంది కాబట్టి వారికి ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని వారిని జీజీహెచ్కు పంపడం జరిగింది. వారు కూడా ఇప్పుడు స్టేబుల్గా, మిగతా ఉన్న పిల్లలు కొద్దిగా వారు టైర్డ్గా ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలని డాక్టర్ గారు చెప్పడం జరిగింది. దాని మేరకు మనకు పిహెచ్సిలో అదేవిధంగా ఇక్కడ ఒక టెంపరీగా ఒక మెడికల్ క్యాంప్ పెట్టి మనము ముందస్తుగా అందరు పిల్లలు, చిన్న పిల్లలు కాబట్టి వారికి ఎటువంటి డిలే చేయకుండా మేమే డాక్టరు ఒక ప్రివెంటివ్ మెషర్గా అందరికీ కూడా ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాలి, సలైన్ పెడితే బాగుంటుందని చెప్పడం జరిగింది. సో బీసీ వెల్ఫేర్ హాస్టల్లో నిన్నటి రోజున కొంత సాయంకాలం బెండకాయ తర్వాత అన్నం దీనికి సంబంధించినటువంటి ఫుడ్ తినడం వల్ల పిల్లలు చెప్తున్న దాన్ని బట్టి మేము బెండకాయ తినడం వల్ల మాకు కొంత అస్తవ్యస్త వచ్చింది అన్నటువంటి చెప్పారు. కేవలం ఒక 18 మంది ఇబ్బంది పడ్డన్నమాట వాస్తవం. అయితే ఆ 18 మందికి ఇట్లా ఉంది అన్నటువంటి విషయము అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్, మా స్థానిక నాయకులు శివరామకృష్ణయ్య గారికి, మండల పార్టీ ప్రెసిడెంట్ రాంబాబు గారికి తెలియజేస్తే వెంటనే నా దృష్టిలో పెట్టారు. అదేవిధంగా మన ఏబిఎన్ స్టాఫ్ రిపోర్టర్ స్థానిక మన సాంబశివరావు గారు కూడా ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన వెంటనే నేను కలెక్టర్ గారి దృష్టిలో పెట్టాను. కలెక్టర్ గారు వెంటనే స్పాంటేనియస్గా స్పందించారు. ఎమ్మెల్యేచో గారు వచ్చారు. 4 డాక్టర్లతో ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం అనేటువంటి జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే 18 మందికి కొంత అయ్యిందో మిగిలిన పిల్లలు ప్యానిక్లోకి వెళ్ళారు. వాస్తవానికి వాళ్ళకి ఏం లేదు, కానీ మాకేమైనా ఉందేమో అనేటువంటి ఒక భయంతో అందరూ కూడా భయపడుతుంటే అందరిని కూడా కొద్దిగా వాళ్ళకి రిలీఫ్ ఇవ్వాలి కాబట్టి, మానసికంగా ధైర్యాన్ని ఇవ్వాలి కాబట్టి అందరిని కూడా ఒక చోటికి చేర్చి వాళ్ళకు కొంత రిలీఫ్ మెజర్స్ కింద చేయడం జరిగింది.